శర్మిల గారు ఓటేయడానికి కాంగ్రెస్ పార్టీని చూస్తారు. కాంగ్రెస్ పార్టీ మనకు చేసిన అన్యాయానికి కాంగ్రెస్ కి ఎవరు ఓటేయరు. తెలంగాణలో అంటే వాళ్ళకి న్యాయం చేశారు. వాళ్ళ పార్టీ వాళ్ళ రాష్ట్రం కావాలనుకున్న వాళ్ళకి ఇచ్చారు. మన రాష్ట్రం విడిపోవాలనుకున్న పోరాటం చేసిన వాళ్ళు మాకు ఎడితే అన్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ. జగన్ తెలుగుదేశం కానీ జనసేన కానీ అలాగే కాంగ్రెస్ కానీ ఓటేసే నాయకులు ఇక్కడ ఈ రాష్ట్రంలో లేరు. చూసామని భయపడతారా? ఒత్తులకి పరిచయం లేదు. ఎంతమంది కలిసి వచ్చినా జై జగన్ ఏం చేసేదేమీ లేదు. అన్నిటికీ మేము సిద్ధం. ప్రాణాలు వదలటానికైనా మేము సిద్ధం. అంతేగాని అసలు ఏ నాయకుడికి మేము ఓటేయం జగన్కి తప్ప ఏ నాయకుడికి ఓటేయం. కేసు ఎట్టాడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళాడన్నా? కాపులందరూ ఎంతమంది జైలు పెట్టారు? తుల్లులో ట్రైన్ కలిసిన దాల్సులో కాపులందరినీ జైలు పెట్టారు. ఆ రోజు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు ఆయన కాపు కాదా పవన్ కళ్యాణ్? కాపులు కాదా జైలు పెట్టింది? ఎవరు ఓటు కూర్చోరు? అప్పుడు ఏం చేశారు? అప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? ఇప్పుడు కాపులంతా చంద్రబాబు గారికి సపోర్ట్ చేయండి పవన్ కళ్యాణ్ గారు అన్నారు కదా. తప్పది. కాపైనా అప్పుడు ముద్రగడ పద్నాలుగు అన్యాయం జరిగినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ప్రశ్నించలేదు? అది చెప్పాలి. ఆయన కోపైనా మాకు అనవసరం. అప్పుడు ఎందుకు ప్రశ్నించలేదు? అది తప్పది. ముద్రగడ పద్మనాభం అంటే దేశవ్యాప్తంగా ఒక ప్రజానాయకుడు, ప్రజల్లో సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, విప్లవ నాయకుడు అయినా. మరి అటువంటి వ్యక్తికి చంద్రబాబు గారు గతంలో కాపులకి ఎలాంటి న్యాయం చేశారు? ఏం చేశారని చేయలేదండి. ఏం చేయలేదు. బొక్కలో పెట్టి ఉంచాడు కదా, కనపడదా మీకు? లేదు ఫోన్ కేసులు పెట్టాను. తప్పండి. ముద్రగడ పద్మనాభం గారిని చిరంజీవి గారు వచ్చి పరామర్శించారు. దాసరి నారాయణ గారు పరామర్శించారు. పవన్ కళ్యాణ్ ఎందుకు పరామర్శించలేదు? పవన్ కళ్యాణ్ కోపే కదా, మరి ఆయన ఎందుకు పరామర్శించలేదు? అంటే చంద్రబాబు తుత్తు అయినా మాకు గుర్తున్నాయి. మేము వదలం. ఆయన మర్చిపోయిన మేము వదలం. దాసరి నారాయణ గారు వచ్చారు, చిరంజీవి గారు వచ్చారు, అందరూ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదు? అది తప్పది.